పూరా లోకల్. బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్న దాడిని ఖండించి వారి రక్షణకి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేశారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్జీ చెప్పండి, బంగ్లాదేశ్లో ముస్లింలు మెజారిటీగా ఉండడం వల్లనే హిందువుల మీద దాడి చేసి వాళ్ళని తరిమేసే కుట్ర జరుగుతుందంటారా? బంగ్లాదేశ్ లోపల ఇస్లామిక్ మతోన్మాదం అధికారంలోకి వచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పగూల్చి అక్కడ హిజ్బుల్ హుర్ తహరీక్, జమైతే ఇస్లామియా బంగ్లాదేశ్ సంస్థలు పరోక్షంగా మహమ్మద్ యూనిస్ అనేటువంటి ఒక ముఖాన్ని ముందర పెట్టుకొని ఇస్లామిక్ మతోన్మాద ప్రభుత్వం అక్కడ ఏర్పడ్డది. అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు 2100 దాడులు అధికారికంగా నమోదైనటువంటి దాడులు జరిగినాయి. వేలాది మంది హిందువులను గొంతులు కోసి చంపినరు. వేలాది మంది మాతృమూర్తులు హిందూ మహిళలపైన సామూహికమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి. వేలాది దేవాలయాలను విధ్వంసం చేసినారు. హిందూ వ్యాపారుల యొక్క ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. చిట్ట చివరి కాఫీర్ అంటే ముస్లిమేతరుల యొక్క రక్తం పారించే వరకు ఈ దాడులను ఆపము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద శక్తులు యథేచ్ఛగా దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్కు ఆపద వచ్చినప్పుడు, ఇంత అన్నం ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ లాంటి ఒక మానవతా హృదయం ఉన్నటువంటి సంస్థ ప్రతినిధులను కూడా దేశద్రోహం కేసు నమోదు చేసి అధికారికంగా ఉరిదీయాలనేటువంటి కుట్రలకు ఇవాళ బంగ్లాదేశ్ ప్రభుత్వం తెరలేపింది. మేము ఇవాళ భారతీయ సమాజం అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల సంఘీభావ సభలు నిర్వహించి మేము బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా సంఘీభావంగా నిలబడతా ఉన్నాము. కబద్దార్ ఇస్లామిక్ మతోన్మాద శక్తులారా, ప్రపంచ మానవాళికి శాపంగా మారినటువంటి మీ భావజాలాన్ని బొందబెట్టడానికి యావత్ ప్రపంచం కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. బేషరతుగా ఇస్కాన్ చిన్మయ కృష్ణదాస్ స్వామీజీని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రండి, మానవత్వంతో ఇక్కడ మన ప్రతి గొంతు కూడా బంగ్లాదేశ్ హిందువుల పక్షాన వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రపంచ మానవాళిని కబలించాలని చూస్తున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాదాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. షేక్ హసీనాకి భారత్లో ఆశ్రయం ఇవ్వడం ద్వారా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే ఈ యూనస్ అనే వ్యక్తి హిందువుల మీద దాడి చేస్తున్నాడని కూడా అనుకోవచ్చా? షేక్ హసీనా ఈ దేశపు ఆడబిడ్డ. 1947 ఆగస్టు 15 కంటే ముందు అఖండ భారత్లో భాగమైనటువంటి ప్రాంతం ఈనాటి బంగ్లాదేశ్. ఒక్క షేక్ హసీనాకే కాదు, వేల సంవత్సరాల భారతదేశ చరిత్ర లోపట ఎవరికి ఆపదొచ్చినా, ఎవరికి ఇంత ఆకలేసినా, ఎవరికి ప్రమాదం వచ్చినా ఇంత ఆశ్రయం దొరుకుతుంది వచ్చింది వాళ్ళకు కనబడ్డ ఆశాదీపం భారతదేశం. అనేక మంది వచ్చిండ్రు. వాళ్ళ ఇజ్రాయిలీలు ఈ దేశం లోపల తమ గొప్పగా చెప్పుకుంటారు, భారతదేశం మాకింత ఆశ్రయం ఇచ్చింది, మాకింత అన్నం పెట్టిందని చెప్పేసి. ఈరోజు కూడా బంగ్లాదేశ్లో కూడా హిందుత్వమే కదా అన్నం పెడుతుంది. కాబట్టి భారతదేశం ఆశ్రయం ఇవ్వడము అనేటువంటి దాన్ని బూచిగా చూపెట్టాల్సిన అవసరం లేదు. అసలు భారతదేశ దయా దాక్షిణ్యాల మీదనే కదా ఇవాళ బంగ్లాదేశ్ ఏర్పడ్డది. 1971 లోపట నీ మీద దాడులు జరుపుతూ ఉంటే ఇదే ఈ రోజునున్నటువంటి జమైతే ఇస్లామియా సంస్థ బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించింది. అది జమైతే ఇస్లామియా సంస్థ చరిత్ర. జమైతే ఇస్లామియా సంస్థ బంగ్లాదేశీ ముస్లింలపైన దాడులు చేసింది పాకిస్తాన్కు మద్దతుగా. జమైతే ఇస్లామియా సంస్థ బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించింది. జమైతే ఇస్లామియా సంస్థ ఈరోజు కూడా పాకిస్తాన్ ISI ఏజెంటుగా పనిచేస్తూ ఉంది. ఈరోజు కూడా బంగ్లాదేశీ ముస్లింలపైన కూడా దాడులు చేస్తున్నటువంటి సంస్థ, మతోన్మాద సంస్థ ఇవాళ జమైతే ఇస్లామియా. ఇవాళ 1971 లోపల అక్కడ ఉన్నటువంటి మాకు పాకిస్తాన్లో ఉన్నటువంటి మతోన్మాదం మా మీద దాడులు జరుపుతుందంటేనే కదా భారత సైన్యం 3986 మంది భారత సైనికుల యొక్క బలిదానం తర్వాత మీకు స్వాతంత్రం కల్పించి మీకు దయా దాక్షిణ్యాల మీద మీకు స్వేచ్ఛా వాయువులు ఇప్పించింది భారతీయ సమాజం. ఇవాళ భారతదేశం గురించి ఏలెత్తి మాట్లాడేటువంటి హక్కు, కనీస హక్కు మీకు లేదు. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇంతపై కఠోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా 2 రోజులు ఆహార ధాన్యాలు మనంగిన ఆపుదల చేస్తే బంగ్లాదేశ్లో తినడానికి తిండి కూడా లేదు. అందుకే మేము భారతదేశ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక హాస్పిటళ్ళు కూడా ముందుకొచ్చి త్రిపుర లోపల, కలకత్తా లోపల ప్రతి సంవత్సరం 4 లక్షల మంది బంగ్లాదేశీలకు ఆరోగ్యము హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి దేశం భారతదేశం.
ఇవాళ అనేక రాష్ట్రాల లోపల ముందుకు వచ్చి ఈ మతోన్మాదులకు మేము ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ బంగ్లాదేశీ మతోన్మాదులకు మీరు వైద్యం ఆపేయండి. ఆ రోజున బుద్ధి వస్తుంది. భారతదేశం అంటే ఏంది, హిందూ సమాజం అంటే ఏంది, హిందూ సమాజం రక్షణ ఉంటేనే మా ప్రాణాలు నిలబడతాయి అనేటువంటి విషయము బంగ్లాదేశ్ మతోన్మాదులకు గుర్తొస్తుంది. బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడిని ఖండించడానికి మనతో ఉన్నారు సంస్కార భారతి తెలంగాణ సంఘటన కార్యదర్శి నిరంజన్ గారు. అన్న చెప్పండి, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు భారతదేశంలో ఏవైనా రాజకీయ కుట్రలో భాగంగా చూడొచ్చా? బంగ్లాదేశ్ వాస్తవానికి భారత్ పెట్టినటువంటి భిక్ష. 50 సంవత్సరాల క్రితం మన భిక్ష ద్వారా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ప్రజెంట్ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ప్రజాస్వామ్య దేశాలు. కానీ మన పొరుగున్నటువంటి మనం భిక్ష పెట్టినటువంటి బంగ్లాదేశ్లో సగటు హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు అతి కిరాతకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది క్షమించరన్నటువంటి నేరం. అన్నం పెట్టినటువంటి చేతులనే బేడీలేసి బందీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వ్యక్తి పాలనలో బంగ్లాదేశ్ ప్రెజెంట్గా ఉన్నది. కాబట్టి పేరుకేమో నోబెల్ శాంతి బహుమతి తెచ్చుకున్నారు, కానీ అక్కడ మొత్తం కూడా అశాంతి ఇంకా నెలకొని ఉన్నది. వారి నేతృత్వంలో శాంతి నెలకొంటుందని అందరూ ఆశించారు, కానీ ఆ రకమైనటువంటి వాతావరణం కనబడట్లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం మొత్తం ఆసియా ఖండంలో భారత్ యొక్క ప్రభావం ఉన్నది. మన పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్ని కూడా మన భారత ప్రభుత్వం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా పొరుగున ఉన్నటువంటి దేశాలు ఏ విధంగా ఉన్నాయని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. వాటిలో భాగంగానే దేశంలో కూడా సగటు హిందువులు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని బంగ్లాదేశ్కు తగినటువంటి గుణపాఠం నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని సగటు హిందువులు కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. బంగ్లాలో జరుగుతున్నటువంటి అరాచకాలకు స్వస్తి పలకాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే బంగ్లాదేశ్లో హిందూ అనేవాడిని ఉండకూడదు అనే విధంగా ఏమైనా కుట్ర కనిపిస్తుందా? సహజంగానే అది ముస్లిం కంట్రీగా వాళ్ళు తీసుకొచ్చారు. మెజారిటీగా ఏదైతే సెకండ్ గ్రేడ్గా ఉన్నటువంటి హిందువులందరూ కూడా మత మార్పిడికి గురైపోయారు, అత్యాచారాలు మానభంగాలకు గురైపోయారు. కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి ఇన్సిడెంట్ల ఆధారంగా కూడా అల్పసంఖ్యాకంగా మనం అక్కడ ఉన్నాం. భారత్ అనేది వసుదైక కుటుంబకం, అంటే సర్వే జన సుఖినోభవంతు. అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాం, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మన యొక్క జీవన విధానం అది. ఎగ్జాంపుల్ చూస్తే బంగ్లాదేశ్లో ఇస్కాన్కి సంబంధించిన స్వామీజీలను కూడా అరెస్ట్ చేశారు. అంటే అన్నం పెట్టినటువంటి పాపానికి వాళ్ళందరినీ కూడా చేతులకు బేడీలు వేసి బందీ చేసినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేవలం స్వామీజీలే కాదు, సగటు హిందువులను కూడా ఆ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, హత్యలకు గురి చేస్తున్నారు, మానభంగాలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలకు ఇవి కనబడట్లేదు. గమ్మతేందంటే, ఏదైనా ప్రపంచంలో చిన్న ఇన్సిడెంట్, ఈ దేశంలో చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు బయటకు వచ్చి గగ్గోలు పెట్టే మానవ హక్కుల సంఘాలు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఒక్కరు రాలే. గమ్మతేందంటే, కాబట్టి మానవ హక్కుల సంఘాలు కేవలం వాళ్ళు చెప్పేటటువంటి విధానాలకు మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు నోళ్ళు మూసుకున్నారనేది కూడా నేను ఈ సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలని, ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం, ప్రతి మనిషికి జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రకమైనటువంటి విపత్కర పరిస్థితిలో సగటు మానవుడిగా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో బంగ్లాదేశ్కు జరుగుతున్నటువంటి అరాచకాలు ఇప్పటికైనా స్వస్తి పలకాలని సగటు భారతీయుడు, ప్రతి భారతీయుడు, ప్రపంచంలో ఉన్నటువంటి సగటు హిందూ కూడా కోరుకుంటున్నారు.